Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. In this session we are going to discuss about the current affairs. So ఈ రోజు మనం సాటర్డే కదమ్మా, సాటర్డే మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ప్రకారం మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్, లెట్ అస్ నో అబౌట్ ద ప్రోగ్రామ్ గురించి మనం తెలుసుకుందాము. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులున్నారో వారి కోసం ప్రత్యేకంగా యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ మీకు ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ప్లీజ్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అవర్ తారాయస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. అండ్ కమింగ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్లోకి వెళ్ళినట్టయితే, సో వాట్ ఈస్ దిస్ అభ్యాసన? సో అభ్యాసన అంటే ఏంటి? సో వై వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్? సో ప్రోగ్రామ్ని మనం ఎందుకు చేస్తున్నాము, దీని యొక్క స్కోప్ ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీనివల్ల ఏ విధంగా స్టూడెంట్స్ అనే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేటువంటి విషయం మీద మనం మాట్లాడదాం. ఓకే, సో లెట్ అస్ టాక్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అభ్యాసన. సో ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అమ్మ. ప్రతిరోజు కూడా మన మెయిన్స్ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ ద్వారా, ఓకే, ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో సో ఆ ప్యాటర్న్కి అనుగుణంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం ఒక క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. దాంతోపాటు ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ కూడా మనకి కన్సర్న్ క్వశ్చన్ మీద జరుగుతుంది. ఓకే, ఇలా మనకి ప్రతిరోజు మండే నుంచి సాటర్డే వరకు వారానికి 6 రోజులుగా ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్. సో ప్రతిరోజు మార్నింగ్ 9 AMకి అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు అప్లోడ్ చేస్తాము. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్, సో దట్ యూ కెన్ లర్న్ ఎ లాట్. ఓకే, దీంతో పాటు యూపీఎస్సీ మెయిన్స్లో మనకి చాలా వాస్ట్ కంటెంట్ అనేది ఉంటుంది. సో వాస్ట్ కంటెంట్ ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి, ఓకే, ఎట్లా దాన్ని మనం నేర్చుకోవాలనేటువంటి అంశం మీద కూడా మన అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మీకు చెప్పడం జరుగుతుందమ్మా. సో ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఆల్ 6 months ఆఫ్ టైంలో వీఆర్ గోయింగ్ టు కవర్ 150 క్వశ్చన్స్. దాదాపుగా 150 ప్రశ్నల్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 150 థీమ్స్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ విల్ బీ కవర్డ్. దీని ద్వారా మనకి మ్యాక్సిమం కంటెంట్ అనేది మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తాము. దీని ద్వారా ఏమవుతుందమ్మా, మీ కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో కంటెంట్ని ఏ విధంగా మనం గ్యాదర్ చేసుకోవచ్చు, ఎంత ఎఫిషియెంట్గా కంటెంట్ని మనం ఆన్సర్ రైటింగ్లో యూటిలైజ్ చేసుకోవచ్చు అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మన అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకైతే టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us see ద సెకండ్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్లోకి మనం వెళ్ళినట్టయితే, సో దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు టైం యొక్క గొప్పతనాన్ని, టైం యొక్క ఎఫిషియన్సీని, టైం యొక్క ఎఫెక్టివ్నెస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి అంశం మీద ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా. సో టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్ ఫర్ ద యూపీఎస్సీ క్యాండిడేట్స్ హూ ఆర్ రైటింగ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, మెయిన్స్ ఆన్సర్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి టైం యొక్క వాల్యూ అనేది ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ మనం జిఎస్ పేపర్లోకి వెళ్ళినట్టయితే, జిఎస్ పేపర్లో మనకు దాదాపుగా 20 ప్రశ్నలు ఉంటాయి. 20 క్వశ్చన్స్ విల్ బి దేర్. 20 క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఇందులో 10 క్వశ్చన్స్ విల్ బి 10 మార్కర్స్. సో 10 ప్రశ్నలు మనకి 10 మార్కర్గా ఉంటాయి. అదేవిధంగా ఇంకొక 10 ప్రశ్నలు మనకి 15 మార్కర్ క్వశ్చన్స్గా ఉంటాయి. దాంతోపాటు మనకి జనరల్ ఎస్ఐ పేపర్లో 2 జనరల్ ఎస్ఐస్ని మనం రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ ఎస్ఐ విల్ బీ అరౌండ్ 125 మార్క్స్. ఓకే, ఒక్కొక్క ఎస్ఐ మనకి 125 మార్కులు క్యారీ చేస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనకి 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం ఎగ్జామ్లో చూస్తాము. సపోజ్ మనకి 10 మార్కర్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే దీన్ని 150 వర్డ్ లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. సో దిస్ వర్డ్ లిమిట్ వాజ్ గివెన్ బై ద యూపీఎస్సీ. సో యూపీఎస్సీ వాళ్ళు ఈ యొక్క వర్డ్ లిమిట్ని అయితే మెన్షన్ చేయడం జరుగుతుందమ్మా. సో 150 వర్డ్స్, 150 పదాల్లోనే మనం ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది, ఎస్పెషలీ 10 మార్కర్స్ని. అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 250 వర్డ్స్, 250 పదాలు మించకుండా మనం ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ మనం జనరల్ ఎస్ఏ టాపిక్లోకి వెళ్ళినట్టయితే సో దట్ షుడ్ బి రిటర్న్ అట్లీస్ట్ ఇన్ 1200 వర్డ్స్. ఓకే, 1200 పదాలు మించకుండా మనం ఆన్సర్స్ని అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద 10 మార్కర్ క్వశ్చన్స్ని మనం ఎన్ని పేజెస్లో రాయాలి రఫ్గా? ఓకే, రఫ్లీ, ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ థింగ్, మ్యాండేటరీ థింగ్ కాదు, బట్ 150 వర్డ్స్ విల్ బి అరౌండ్ అట్లీస్ట్ 2 pages మీకు పడుతుంది. సో 2 page ఆన్సర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద 10 మార్కర్ క్వశ్చన్స్.
దాంతోపాటు మనకి 15 మార్కర్స్లోకి వెళ్ళినట్టయితే అట్లీస్ట్ 3 పేజ్ ఆన్సర్ విల్ బి ఎక్స్పెక్టెడ్ బై ద యూపీఎస్సీ. మీ నుంచి 3 పేజీల ఆన్సర్ యూపీఎస్సీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందమ్మా. ఓకేనా. అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఏలోకి వెళ్ళినట్టయితే సో మినిమం లిమిట్ విల్ బి అరౌండ్ 12 పేజెస్ అండ్ మ్యాక్సిమం లిమిట్ విల్ బి అరౌండ్ 15 పేజెస్. 12 నుంచి 15 పేజీల వరకు మీరు ఆన్సర్స్ రాసుకున్నటువంటి వెసులుబాటు మీకు ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కర్స్ని ఎట్లా డీల్ చేయాలి, 15 మార్కర్స్ని ఎట్లా డీల్ చేయాలి, ఓకే, అదేవిధంగా జనరల్ ఎస్ఏ క్వశ్చన్స్ని మనం ఎట్లా డీల్ చేయాలనే అంశం మీద వీ విల్ బీ ట్రైన్డ్ ఎ లాట్. ఓకే, దాదాపుగా 6 నెలల పాటు మనం ప్రతి క్వశ్చన్ని కూడా ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా మనం ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు మ్యాక్సిమం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది దక్కుతుంది. దీంతోపాటు ఎఫెక్టివ్గా టైం మేనేజ్ చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ కూడా మీకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఓకే, సో ఆన్సర్స్ రాస్తున్నప్పుడు సో ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఓకే, టేక్ ఏ స్టాప్ వాచ్ని తీసుకొని ఖచ్చితంగా ఓకే, సపోజ్ మనకి 10 మార్కర్స్ రాస్తున్నారు అనుకోండి, ఓకే, ఓన్లీ 7 to 8 minutes లోపే రాసే విధంగా మీరు స్టాప్ వాచ్ పెట్టుకోండి. ఆ టైంలోనే రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా 15 మార్కర్స్కి వచ్చినట్టయితే దట్ షుడ్ బి 11 to 12 minutes, 11 నుంచి 12 నిమిషాల్లోపు రాయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 125 మార్కర్స్కి వచ్చినప్పుడు ఓకే, ఇట్ విల్ బి అరౌండ్ 90 minutes. ఓకే, 1.5 hourలో మనం ఖచ్చితంగా ఎస్ఐని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆల్ దిస్ షుడ్ బి రిటర్న్ బై యూజింగ్ ద స్టాప్ వాచ్ పెట్టుకొని మాత్రమే రాయండి. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయండి. సో దట్ విల్ బి ఏ గ్రేట్ మెథడ్ టు లెర్న్ ద ఆన్సర్ రైటింగ్. అర్థమైందమ్మా. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా 6 months వరకు రాసినట్టయితే ఓకే, సో యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ టెస్ట్ సిరీస్. అద్భుతంగా మీరు మన టెస్ట్ సిరీస్ ద్వారా మన యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ ద్వారా ఈజీగా మెయిన్స్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెథడాలజీని ఫాలో చేయండి. దాని ద్వారా మీరు టైంని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకే. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ రైటింగ్ని ఎట్లా రాయాలి అనేటువంటి స్కిల్ని అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో యాజ్ ఐ మెన్షన్ ద వర్డ్ స్కిల్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ నాట్ అక్వైరింగ్ ఆన్ ద day 1. ఖచ్చితంగా day 1 అయితే ఈ స్కిల్ అయితే మీకు రాదు. సో యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ మొదలు పెడతారో సో ఆ రోజు నుంచి డే బై డే ఒక ప్రోగ్రెసివ్గా ఓకే, ఒక ఇంక్రిమెంటల్ మెథడ్ ద్వారా ఏమవుతుందమ్మా, మీకు స్కిల్ అనేది స్లోగా అప్గ్రేడ్ అవుతుంది. ఓకే, సపోజ్ 1% నుంచి ఓకే ఆటోమేటిక్గా మీకు 99% వరకు స్కిల్ అనేది ఏ విధంగా అప్గ్రేడ్ అవుతుందో మీరే చూస్తూ ఉంటారు. సో ఇన్ కోర్స్ ఆఫ్ 6 months యువర్ స్కిల్ విల్ బీ మూవింగ్ టు మ్యాక్సిమం లెవెల్ అనమాట. ఓకే, ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ రైటింగ్లో ఈ విజిబుల్ రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరు ఎవాల్యుయేట్ చేసినా కూడా ఓకే, day 1 పేపర్ని డే 180 day పేపర్ని కూడా మీరు చూసుకున్నట్టయితే సో మీ ఆన్సర్లో అద్భుతమైనటువంటి మార్పులు కనబడతాయి. సో అద్భుతమైనటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది మీ ఆన్సర్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ మోటో ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఓకే, సో క్వశ్చన్ని మనం ఎట్లా డీల్ చేయాలి, ఓకే, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏదైనా కానివ్వండి, క్వశ్చన్ని మనం ఎట్లా రీడ్ చేయాలి, సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని మనం ఎట్లా అండర్లైన్ చేయాలి, ఓకే, అదే క్వశ్చన్లో ఇచ్చినటువంటి రూట్ వర్డ్స్ ఏవైనటువంటి ఎస్ఎస్ కానివ్వండి, ఓకే, లేదా క్రిటికల్ ఎనలైజ్ కానివ్వండి, డిస్కస్ కానివ్వండి, కామెంట్ కానివ్వండి, ఇట్లాంటి రూట్ వర్డ్స్ని ఇట్లాంటి టెయిల్ వర్డ్స్ని ఎట్లా మనం యూజ్ చేయాలి, ఎట్లా మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి అంశాల మీద కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. దాంతోపాటు సో ఆన్సర్ని మనం ఏ విధంగా స్ట్రక్చర్ చేసుకోవాలి, సో అప్రోచ్ ఆఫ్ ద ఆన్సర్ని మనం ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. సో ఏ విధంగా మన క్వశ్చన్లో ఉన్నటువంటి ఆన్సర్ని ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, సో ఇంట్రడక్షన్ అనేది ఎన్ని లైన్స్లో రాయాలి, దాదాపుగా మనం ఇంట్రడక్షన్ అనేది ఎప్పుడు కూడా సో 3 to 4 lines అంటే 3 నుంచి 4 లైన్స్లో మాత్రమే రాయండి, నాట్ మోర్ దాన్ దట్. ఓకే, సో మ్యాక్సిమం 30 wordsని మీరు ఇక్కడ యూటిలైజ్ చేసుకోండి, నాట్ మోర్ దాన్ దట్. ఓకే, సో ఆల్వేస్ రైట్ ఇంట్రడక్షన్ ఇన్ ఏ సింపుల్ వర్డ్స్. సో సింపుల్గా రాయండి. ఓకే, సమ్ టైమ్స్ యూస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, డేటా కానివ్వండి, లైక్ ఎథిక్స్లో అయితే కోడ్స్ రాయండి. ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఓకే, దాంతోపాటు ఒక స్టాండ్ అవుట్ ఇంట్రడక్షన్ అనేది మీకు లభిస్తుంది. ఓకేనా. సో అదేవిధంగా మనకి బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఆన్సర్ని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఓకే, సపోజ్ మనకి పారాగ్రాఫ్ ఫార్మాట్లో మనం రాయాల్సి ఉంటుందా, బుల్లెట్ పాయింట్స్లో మనం రాయాల్సి ఉంటుందా అనేటువంటి అంశాల మీద కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో విల్ టాక్ అబౌట్ ఇట్. దాంతోపాటు ఓకే, ఒక స్టాండౌట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఎట్లా డెలివర్ చేయాలి, దాంతోపాటు సో ఆన్సర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, క్వశ్చన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ మనకి క్వశ్చన్లో 2 parts or 3 parts ఉందనుకోండి, సో ఈచ్ పార్ట్ షుడ్ బి అడ్రస్డ్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. ఓకే, సపరేట్గా వాటిని
అడ్రస్ చేస్తూ మనం బ్రెయిన్ స్టార్మ్ చేస్తూ పాయింట్స్ని లెజిబుల్గా రాసినట్టయితే ఒక స్టాండౌట్ ఆన్సర్ అనేది మనకి లభిస్తుంది. ఒక మంచి ఆన్సర్ని మనం రాయగలుగుతాము. ఓకే, దాంతోపాటు సో ఆన్సర్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి మనం ఎగ్జాంపుల్స్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్లో చార్ట్స్ గీయాల్సి ఉంటుంది, డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా యానోడోట్స్ని మనం ఎస్ఎస్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్ని, స్టోరీ నరేషన్స్ని, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా సో ఆన్సర్ అనేది ఫర్దర్గా ఎన్హాన్స్ అవుతుంది, ఎన్రిచ్ అవుతుంది. దాంతో మీ యొక్క ఆన్సర్ అనేది ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తారో అద్భుతంగా వాళ్ళకి కనబడుతుంది. సో మంచి మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం కూడా మీకు దక్కుతుంది. ఓకే, సో ఆల్ దిస్ విల్ బీ మెన్షన్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో ఆన్సర్ యొక్క స్కిల్ రైటింగ్, ఆన్సర్ యొక్క రైటింగ్ స్కిల్ అనేది మీకు ఏ విధంగా మారుతుందో అనేటువంటి విషయం మీకే ఓకే వితిన్ 2 months ఆఫ్ టైంలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ద మేజర్ మోట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు గివ్ ద టెస్ట్ సిరీస్ ఫ్రీ టు యూ. సో అందరికీ కూడా టెస్ట్ సిరీస్ని ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు చేస్తున్నారు. సో ప్లీజ్ అప్రిషియేట్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్. దాంతోపాటు ఓకే అభ్యాసం యొక్క ఎజెండా మీరు చూశారు. సో క్లియర్ కట్ ఎజెండాతో ప్రతిరోజు క్వశ్చన్ని మనం ఇక్కడ అడ్రస్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా ప్రోగ్రామ్ని రిలీజియస్గా ఫాలో చేయండి. దాని ద్వారా మ్యాక్సిమం రిజల్ట్స్ అయితే మనం తీసుకొచ్చుకుందాం. ఓకేనా? సో నౌ లెట్ us see about the షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్లోకి మనం వెళ్ళినట్టయితే సో ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఆన్ మండే. సో ప్రతి వీక్లో మనకి మండేతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందమ్మా, అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా మనకి ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, సో వారానికి మనకి 6 times ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్స్ ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్. ఓకే, సండే మనకి ఎటువంటి సెషన్ అనేది ఉండదు. సండే దిల్ బి కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, గుర్తుపెట్టుకోండి. సో మనకి మండే షెడ్యూల్లోకి వెళ్ళినట్టయితే సో మండే విల్ బి ద డే 1 ఆఫ్ అభ్యాసన. సో డే 1 ఆఫ్ అభ్యాసనలో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటమ్మా? సో విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద GS1 టాపిక్ ఆన్ మండే. సో ప్రతి సోమవారం మనం GS1 పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్ని డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ టాపిక్ మనకు వచ్చినట్టయితే దట్ ఈస్ ఇండియన్ హిస్టరీ. సో భారతదేశ చరిత్ర గురించి మనం ఇక్కడ మొట్టమొదటి టాపిక్గా మాట్లాడతాం. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి దట్ ఈస్ ద వరల్డ్ హిస్టరీ. సో ప్రపంచపు చరిత్ర గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం అడ్రస్ చేద్దాం. అండ్ థర్డ్ వన్ ఈస్ ద ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫోర్త్ వన్ విల్ బీ ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. సో ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ సో వాట్ వేర్ ద ఈవెంట్స్ అనేటువంటి విషయాన్ని పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్లో మనం చూద్దాం. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. సో రీసెంట్గా ఇండియన్ సొసైటీ నుంచి మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద GS1. దీని నుంచి కూడా మనం మ్యాక్సిమం టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ విల్ బీ ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఇండియన్ జోగ్రఫీని, వరల్డ్ జోగ్రఫీని మనం అక్కడ ఇన్ డీటెయిల్గా మనం అభ్యాసనలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ విల్ బీ కవర్డ్ అండర్ ద డే 1 ఆఫ్ అభ్యాసన. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన, రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం GS2 పేపర్ని డిస్కస్ చేస్తాము. ఓకేనమ్మా? అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొత్తం 4 టాపిక్స్ని మనం డే 2 ఆఫ్ అభ్యాసనలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు అభ్యాసన ప్రోగ్రాంలోకి వెళ్ళినట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో దీంట్లో కూడా మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ విల్ బి ద ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం ఈ యొక్క 6 టాపిక్స్ని మనం డే 3 ఆఫ్ అభ్యాసనలో మనం కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ విల్ బి ద డే 4. సో డే 4 విల్ బి ద థర్స్డే. సో థర్స్డే ప్రతి థర్స్డే కూడా మనకి సో నాట్ ఓన్లీ దిస్ థర్స్డే, సో ఎవ్రీ థర్స్డే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద GS4 పేపర్. ఎథిక్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనకి టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్. సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో మొత్తం కాన్సెప్చువల్గా అదేవిధంగా కేస్ స్టడీస్ అన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం డే 4 ఆఫ్ అభ్యాసనలో మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఆల్ ద కాన్సెప్ట్స్ విల్ బీ
కంప్లీట్లీ డెల్ట్ ఇన్ డీటెయిల్డ్ మేనర్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఆన్ థర్స్డే. ఓకే, ఈ యొక్క స్పెషల్ సెషన్ అయితే మీరు మిస్ కాకుండా ప్రతి వారం కూడా మీరు చూడండి అమ్మా. ఓకేనా? సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం ప్రతి టాపిక్ని కవర్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే సో దట్ విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఐస్ అన్నింటినీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో దాదాపుగా ఈ ప్రోగ్రాంలో మనకి 25 ఎస్ఐస్ని మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాము ఇన్ ద 6 months ఆఫ్ టైం. సో దీనికోసం మీరు ఏం చేయాలమ్మా, సో ఫ్రైడే సెషన్ అయితే మీరు మిస్ కాకుండా రెగ్యులర్గా వాచ్ చేయండి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆన్సర్ చేయండి. సో దట్ యూ కెన్ సెండ్ మీ, నాకు సెండ్ చేసినా పర్లేదు, ఐ విల్ ఎవాల్యుయేట్. ఓకే, బట్ ప్లీజ్ ట్రై టు అడ్రస్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ద అభ్యాసన సెషన్స్ ఆల్సో. ఓకే, దాని ద్వారా ఏమవుతుందమ్మా, మ్యాక్సిమం ప్రాక్టీస్ అనేది మీకు దక్కుతుంది. దానివల్ల ఏమవుతుందమ్మా, మీకు ఈజీగా ఎస్ఐ పేపర్ని డీల్ చేసేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 6 ఆఫ్ అభ్యాసన. సో 6వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద సాటర్డే. సో ఎవ్రీ సాటర్డే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుసు. సో ఎస్పెషలీ మెయిన్స్లో కానివ్వండి, ఇంటర్వ్యూలో కానివ్వండి, కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెన్సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అట్లాంటి కరెంట్ అఫైర్స్ మీద మనం మ్యాక్సిమం ఎఫర్ట్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మనకు అభ్యాసన ప్రోగ్రాంలో మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకే, సో దాంతోపాటు వీ నీడ్ టు రీడ్ హిందూ పేపర్. ఓకే, సో అక్కడితో మన పని అయిపోలేదమ్మా. సో ప్రతి ఒక్కరు కూడా రోజు హిందూ న్యూస్ పేపర్ని అట్లీస్ట్ 30 minutes వరకు చూడండి. ఓకే, 30 minutesలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. దీని ద్వారా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేది, మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మీరు అడ్రస్ చేసినట్టు అవుతుంది. దీంతో పాటు మీరు మంత్లీ మ్యాగజైన్ని కూడా మీరు ట్రై చేయండి. ఓకే, సో ప్లీజ్ ట్రై టు రీడ్. ఓకే, సో ఆఫ్టర్ రీడింగ్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీరు కన్సల్టేట్ చేసుకోవాలి కాబట్టి సో మంత్లీ కంపారిజన్స్ కూడా మీరు వాచ్ చేసినట్టయితే, ఓకే రీడ్ చేసినట్టయితే అట్లీస్ట్ మీకు ఏమవుతుందమ్మా, ఒక అన్ని అంశాల మీద కూడా అవగాహన ఉంటుంది. సో దీని ద్వారా GS2 క్వశ్చన్స్ కానివ్వండి, GS3 క్వశ్చన్స్ కానివ్వండి, అన్నిటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది విత్ కరెంట్ అప్రోచ్. ఓకే, ఖచ్చితంగా డైనమిక్ క్వశ్చన్స్ డీల్ చేయడం అనేది ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్. అట్లాంటిది మనం హిందూ న్యూస్ పేపర్ కవర్ చేస్తున్నాము, మంత్లీ మ్యాగజైన్ కవర్ చేస్తున్నాము, అభ్యాసనాన్ని కవర్ చేస్తున్నాము. ఓకే, సో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేది ఈ మూడింటి ద్వారా మీకు లభించేటువంటి అవకాశం దక్కుతుంది. ఓకే, సో ప్లీజ్ ఫాలో దిస్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫర్ 6 days. ఓకే, సో వారానికి మనకు 6 రోజుల అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతిరోజు కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ స్పెషల్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే అసలు మిస్ కావద్దు, బికాస్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్ స్కోర్. ఓకే, ఖచ్చితంగా ఎక్కువ మార్కులు సాధించాలంటే స్పెషల్ సెషన్స్ని మాత్రం మీరు మిస్ కావద్దు. ఓకే, దాంతోపాటు రెగ్యులర్ సెషన్స్ కూడా మీరు రాయండి. దట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. ఓకేనమ్మా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. 9 AM కల్లా, ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా ఉంటుంది. ఓకే, రైట్. నౌ లెట్ us see about the question. సో ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. Assess the significance of the Quad grouping in the Indo-Pacific region and analyze its implication for regional security and focusing on the India's strategic interest and also evolving the India's geopolitical landscape. ఓకే, సో క్వశ్చన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద క్వాడ్ గ్రూప్. సో క్వాడ్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మిలిటరీ గ్రూపింగ్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ద ఇండో-పసిఫిక్ రీజన్. సో క్వాడ్లో మనకు తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ టు స్టార్ట్ ద ఆన్సర్ విత్ ద క్వాడ్ గ్రూపింగ్. ఓకే, సో క్వాడ్ గ్రూపింగ్ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కీవర్డ్స్. ఓకే, ఎస్పెషలీ మనకున్నటువంటి కీవర్డ్స్ ఏంటి, వీ హ్యావ్ టు అసెస్ ద significance of the quad grouping in the Indo-Pacific region and what kind of strategic interest where India is having in this region అనేటువంటి విషయం మీద కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే సో క్వశ్చన్ ఎట్లా మనం స్టార్ట్ చేయాలి అంటే సో ఆల్వేస్ కీప్ ఇంట్రడక్షన్ ఇన్ ఏ సింపుల్ మేనర్. ఓకే, డైరెక్ట్గా మనం క్వాడ్ గ్రూపింగ్ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో క్వాడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మిలిటరీ గ్రూపింగ్ బిట్వీన్ ద 4 countries. సో ఇండియా, USA, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. సో మొత్తం 4 దేశాలు ఉన్నటువంటి గ్రూప్ గురించి మనం బ్రీఫ్గా అరౌండ్ 30 wordsలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దట్ విల్ బి ఎనఫ్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఓకే, అండ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాడ్ ఇన్ మెయింటైనింగ్ ద పీస్, ట్రాంక్విలిటీ అండ్ ఆల్సో రీజనల్ సెక్యూరిటీ. సో దాంతోపాటు ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏ విధంగా మనకి ఇండో పసిఫిక్ రీజన్లో ఉన్నాయనేటువంటి అంశాలను కూడా మనం చూద్దాం.
ఓకే, లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఛాలెంజెస్. ఓకే, ఎట్లాంటి ఛాలెంజెస్ని క్వాడ్ ఫేస్ చేస్తుంది. ఓకే, సో ఏ విధంగా క్వాడ్ అనేది ఒక జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ని ఏ విధంగా ఇవాల్వ్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. సో లెట్ us టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద క్వాడ్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కన్క్లూజన్. సో ఫైనల్గా కన్క్లూజన్ కూడా మనం మాట్లాడతాం. ఓకే, సో బై యూజింగ్ ద క్వాడ్ గ్రూపింగ్, సో వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద regional security and also we can maintain the stability and balance in the Indo-Pacific region, thereby checking the Chinese incursions. ఓకే, చైనీస్ ఇన్కర్షన్స్ని మనం ఒక్కలమే ట్యాకిల్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా మనం క్వాడ్ గ్రూపింగ్లో జాయిన్ అయినట్టయితే, సో క్వాడ్ గ్రూప్లో మనం ఉన్నట్టయితే ఆటోమేటిక్గా సో ఆల్ దీస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ ఫార్మ్ ఏ ఫార్మిడబుల్ ఛాలెంజ్ ఫర్ ద చైనీస్ ఇన్కర్షన్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ పే ద pathway for the free trade as well as the navigation. So that is very very important for all the countries in the IORA region. దాంతో పాటు సో వీ హ్యావ్ టు గ్రో ఎకనామికల్ వే, సో ఎకనామిక్గా కూడా మనం గ్రో అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు మిలిటరీని కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకున్నట్టయితే సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ఫార్మిడబుల్ ఫోర్స్ కింద, వన్ ఆఫ్ ద రీజనల్ సెక్యూరిటీ ప్రొవైడర్ కింద ఇండియా అనేది ఎదిగేటువంటి అవకాశం ఉంది. అండ్ వీ కెన్ ఏబుల్ టు చెక్ ద చైనీస్ అగ్రెషన్ ఇన్ దిస్ ఐఓఆర్ఏ రీజన్. ఓకే, సో ఈ విధంగా ఒక ప్రాపర్గా సమరైజ్ చేస్తూ పాయింట్స్ అన్నింటినీ 30 to 40 వర్డ్స్లో మనం కన్క్లూజన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us see the answer discussion. సో నౌ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ అయినటువంటి తారాయస్ అకాడమీని ఫాలో చేయండి అమ్మా. ఓకే, అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా, గంట సింబల్ని కూడా మీరు హిట్ చేసినట్టయితే ప్రతిరోజు కూడా మీకు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో దాంట్లో మనకి అన్ని అభ్యాసన వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆల్ ద పీడిఎఫ్స్, ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మీకు దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి వెసులుబాటు కూడా మీకు ఉంటుంది. అండ్ ఫైనల్లీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మనం నోటిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుందమ్మా. సో ఆల్ ద ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానివ్వండి, అనౌన్స్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కొత్త టైం టేబుల్స్ కానివ్వండి, ఓకే, లేదా ఎగ్జామ్ షెడ్యూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా మీకైతే తెలవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, సో ఫైనల్లీ ప్లీజ్ ఫాలో us ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ అనేది ఎట్లా ఇవ్వాలో మనం చూద్దాం. సో డైరెక్ట్లీ స్ట్రైట్ అవే టు ద పాయింట్, క్వశ్చన్లో ఏదైతే అడుగుతున్నారో, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏదైతే ఉందో సో దాన్ని సింపుల్గా, ఓకే, ఆల్వేస్ ఇంట్రడక్షన్ షుడ్ బి సింపుల్. ఓకే, సో ఈజీగా మనకి అర్థమయ్యే విధంగా మనం రాసుకున్నట్టయితే దట్ విల్ బి అండర్స్టాండింగ్ ఫర్ ద ఎవాల్యుయేటర్ ఆల్సో. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ద క్వాడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ quadrilateral security dialogue between the 4 important countries that are located in the Indo-Pacific region. ఓకే, సో ఇండియన్ ఓషన్కి అదేవిధంగా పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 కలిపి ఒక కూటమిని అయితే ఏర్పరచుకున్నాయి. సో దట్ అలయన్స్ వాజ్ నథింగ్ బట్ ద క్వాడ్. సో ఇందులో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్లోకి వెళ్ళినట్టయితే సో దేర్ ఆర్ 4 కంట్రీస్: ఇండియా, యూఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. సో ఆల్ దీస్ కంట్రీస్ వేర్ coming together and they form a quadrilateral security dialogue, and these countries has emerged a pivotal strategic relationship. Okay, so pivotal strategic partnership ద్వారా ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక ఫార్మిడబుల్ ఫోర్స్ కింద ఇవి ఏర్పడ్డాయి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ ఇవాల్వింగ్ ద జియో పొలిటికల్ డైనమిక్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. ఓకే, మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి జియో పొలిటికల్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం అయితే చూపిస్తూ ఉంటాయి. ఓకే, అండ్ దీస్ విల్ ఎస్పెషలీ కాంట్రిబ్యూటింగ్ ద ఇంపాక్టింగ్ ఆఫ్ రీజనల్ సెక్యూరిటీ. సో అక్కడ ఉన్నటువంటి రీజనల్ సెక్యూరిటీ మీద ఇది ఇంపాక్ట్ అవుతుంది. జియో పాలిటిక్స్ని అవి షేప్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని కూడా మనం మెయింటైన్ చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క క్వాడ్ గ్రూపింగ్ వల్ల ఏర్పడుతుంది. ఓకే, డయాగ్రామ్లో మీరు చూడండి. సో దిస్ ఈస్ ద జపాన్, సో దిస్ ఈస్ ద పసిఫిక్ ఓషన్ అండ్ దిస్ ఈస్ ద ఇండియన్ ఓషన్. సో ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఏంటమ్మా, సో ఈ ఏరియాలో ఏవైతే ఉన్నాయో సో టేక్ ఇట్ యాజ్ ఇండియా, జపాన్, ఓకే, యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా. సో ఆల్ దీస్ 4 కంట్రీస్ ఫార్మింగ్ ద సెక్యూరిటీ డైలాగ్ నేమ్ కాల్డ్ క్వాడ్రిలేటరల్ మీటింగ్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద సిగ్నిఫికెన్స్లోకి మనం వెళ్ళినట్టయితే కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో వీ హ్యావ్ టు టాక్ దిస్ బాడీ ఇన్ ద 2 parts. సో ఫస్ట్ పార్ట్లో మనం వీ నీడ్ టు టాక్ అబౌట్ ద significance, and in the second part of the answer we have to talk about the challenges that are facing by the quad.
ఓకే, సో ఎట్లాంటి ఛాలెంజెస్ని క్వాడ్ ఫేస్ చేస్తుంది అనేటువంటి అంశం మీద కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ వన్, కమింగ్ టు ద సిగ్నిఫికెన్స్, కమింగ్ టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ ద రీజనల్ సెక్యూరిటీ. సో క్వాడ్ ఈజ్ ఎస్పెషల్లీ వర్కింగ్ ఫర్ ద రీజనల్ సెక్యూరిటీ ఆన్ దిస్ ఇండో పసిఫిక్ రీజన్. ఓకే, సో మొత్తం ఇండో పసిఫిక్ రీజన్కి ఒక ట్రస్టబుల్ రీజనల్ సెక్యూరిటీ ప్రొవైడర్ కింద ఈ క్వాడ్ గ్రూప్ అనేది ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. అండ్ ఇట్ విల్ ఏబుల్ టు కౌంటర్ ద చైనీస్ అసర్టివ్నెస్. ఓకే, చైనీస్ అగ్రెషన్ని, చైనీస్ ఇన్కర్షన్స్ని, ఓకే, చైనా యొక్క ఎక్స్ట్రీమ్ పాలసీస్ని ఇది ఏ విధంగా కౌంటర్ చేస్తుంది, ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది అనేటువంటి విషయం మీద మనం మాట్లాడదాం. ఓకే, సో మోస్ట్లీ ద క్వాడ్ గ్రూప్ విచ్ ఈస్ ఎనేబులింగ్ ద కలెక్టివ్ యాక్షన్ ఆన్ ద ఇష్యూస్ ఆఫ్ చైనా, ఎస్పెషలీ రిగార్డింగ్ ద సౌత్ చైనాలో ఉన్నటువంటి ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో, చైనా ఇస్ క్లైమింగ్ ద ఎంటైర్ సౌత్ చైనా సీ. సో ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్ అండ్ టు సర్వ్ యాజ్ ఏ కౌంటర్ బ్యాలెన్స్ టు ద చైనీస్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, మొత్తం సౌత్ చైనా సీలో చైనా యొక్క ఆధిపత్యం ఎంతవరకు ఉంటుంది, సో దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాస్క్ని ఇక్కడ క్వాడ్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, ఇట్ ఈస్ బ్రింగింగ్ ద కోఆపరేటివ్ స్ట్రక్చర్. ఖచ్చితంగా ఈ 4 దేశాలు కలవడం వల్ల, ఓకే, దే వేర్ కండక్టింగ్ ద జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్. ఓకే, సో తరచుగా మనకు మలబార్ తీరం ఏదైతే ఉందో, ఎస్పెషలీ ఆన్ ద కేరళ కోస్ట్, దీస్ 4 countries are conducting the joint naval exercises to support the free and open Indo-Pacific region. ఓకే, సో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సో ఎవరి చేతుల్లోకి వెళ్ళకుండా, సో ఒక ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని కల్పించడం, ఒక ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం ద్వారా ఏవైతే యూనిలేటరల్ యాక్షన్స్ అనేవి చైనా తీసుకుంటుందో వాటిని చెక్ చేస్తూ వాటిని ఆపే విధంగా ఈ యొక్క ఒక స్ట్రాంగ్ కొలాబరేటివ్ ఫోర్స్ అనేది ఇక్కడ మనకి క్వాడ్ రూపంలో ఏర్పడింది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ద కోఆపరేటివ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. ఓకేనా, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దట్ ఈస్ ద షేర్డ్ వాల్యూస్ అండ్ ద నార్మ్స్. ఖచ్చితంగా మనకున్నటువంటి అన్క్లాజ్ ఒప్పందం ఏదైతే ఉందో, సో అన్క్లాజ్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్. ఓకే, సో ప్రతి దేశం కూడా దే షుడ్ బి యాక్సెప్టింగ్ ద ఓపెన్ అండ్ ఫ్రీడమ్ నావిగేషన్. ఓకే, సో ఓపెన్ అండ్ ఫ్రీ నావిగేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీటీ మేడ్ బై ద అన్క్లాజ్ అగ్రిమెంట్. సో ప్రతి ఒక్కరు కూడా అన్క్లాజ్ అగ్రిమెంట్ని అడైర్ చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని మెయింటైన్ చేస్తూ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ చేసుకోవడం ద్వారా, ఓకే, ఈ క్వాడ్ అనేది ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ అప్హెల్డింగ్ ద రూల్స్ బేస్డ్ ఆర్డర్. అంటే ఏంటి, ప్రతి దేశం కూడా ఖచ్చితంగా ఈ యొక్క అన్క్లాజ్ అగ్రిమెంట్ని ఫాలో చేయాలి. దాన్ని ఫాలో చేసే విధంగా ఈ క్వాడ్ అనేది కూడా సో మిగిలిన దేశాలని ఓకే ఒక క్రమంలో ఉంచేటువంటి, ఒక బ్యాలెన్సింగ్ ఆర్డర్ ఉంచేటువంటి అవకాశం వీళ్ళ ద్వారా మనం ఏర్పరచుకుంటున్నాము. ఓకే, సో బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద చైనీస్ అసర్టివ్నెస్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద రీజనల్ స్టెబిలిటీ, పీస్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్. సో అట్లా అవ్వకుండా, ఓకే, అన్క్లాజ్ అగ్రిమెంట్ని ప్రతి దేశం కూడా మెయింటైన్ చేయాలి అనేటువంటి, అడైర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క క్వాడ్ అనేది ఏం చేస్తుంది, ఒక రూల్ బేస్డ్ ఆర్డర్ని ఇక్కడ ఇండో పసిఫిక్ రీజన్లో క్రియేట్ చేయడానికి చూస్తుంది. ఓకే, సో నౌ లెట్ us see about the India's strategic interest in the Indo-Pacific region. ఓకే, ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనకి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏంటో మనం చూద్దాం. సో అవర్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టార్గెట్ ఈస్ ద చైనా. సో హియర్ వీ హ్యావ్ టు హెడ్జ్ అగేన్స్ట్ ద చైనా. చైనాని మనం ఎట్లాగైనా ఆపి తీరాలి. ఓకే, బికాస్ అమిడ్ చైనాస్ నావల్ ప్రెసెన్స్ ఏదైతే ఉందో, సో చైనా యొక్క నావీ అనేది విపరీతంగా ఇంక్రీజ్ అవుతుంది. సో నావల్ ప్రెసెన్స్ అనేది ఎక్కడా కూడా అంటే, సో ఇట్ ఈస్ క్రియేటింగ్ పోర్ట్స్ ఆన్ ఎవ్రీ ఏరియా ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. దాదాపుగా మనకి శ్రీలంకలో తీసుకోండి, మయన్మార్, థాయిలాండ్, జిజిబోటి, ఓకే, మారిషస్, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో దేవర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ నావల్ బేసెస్ని క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు నావల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే కూడా మనకి తీసుకురావడం జరిగింది. ఓకే, ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఆన్ ద ఇండియా బై యూజింగ్ ద టెక్నిక్ కాల్డ్ స్ట్రింగ్ ఆఫ్ పోల్స్. ఓకే, స్ట్రింగ్ ఆఫ్ పోల్స్ టెక్నిక్ ద్వారా ఇండియాని చుట్టుముట్టే విధంగా ఈ యొక్క చైనా అనేది పావులైతే కదుపుతుంది. సో దాన్ని మనం ఖచ్చితంగా ఈ యొక్క స్ట్రాటజిక్ హెడ్జ్ ఏదైతే ఉందో, సో దాన్ని క్వాడ్ ద్వారా మనం ఖచ్చితంగా ఆపి తీరాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రాటజీ వీ హ్యావ్ టు డూ ఆన్ ద ఇండియాస్ ఇంట్రెస్ట్ వే. ఓకే, అండ్ సెకండ్ వన్, వీ హ్యావ్ టు సెక్యూర్ ద మ్యారిటైమ్ ట్రేడ్. ఓకే, మనకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆఫ్ సీస్ ఏదైతే ఉంటుందో, సో వన్ క్లాజ్ అగ్రిమెంట్ని ప్రతి ఒక్కరు కూడా అడైర్ అయ్యే విధంగా క్వాడ్ అనేది దాంట్లో మనం పాలు పంచుకున్నట్టయితే, సో క్వాడ్ విల్ ఎన్షూర్ ద కొలాబరేటివ్ అప్రోచ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియాస్ ట్రేడ్. ఓకే, ఇండియా యొక్క ట్రేడ్కి ఇది చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ సో ఇండియా అండ్ చైనా, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే వేర్ రిలయింగ్ ఎనర్జీ ఆన్ ద వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియా మీద
చాలా పెద్ద మొత్తంలో మనం రిలే అవుతున్నాము. సో దీస్ కైండ్ ఆఫ్ సీ లైన్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రేడ్ అండ్ ఎనర్జీ. సో ఎస్పెషలీ మనకి స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా మనకి స్ట్రైట్ ఆఫ్ హోర్ముస్ కానివ్వండి, స్ట్రైట్ ఆఫ్ మలాగా కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద న్యూట్రాలిటీ ఇన్ దిస్ ట్రేడ్ రూట్స్. ఖచ్చితంగా ఒక న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలమ్మా? సో ఖచ్చితంగా మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని సెక్యూర్ చేయాలంటే, సో చైనాని మనం చెక్ చేయాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఆపోజిట్ ఫోర్స్ అనే దాన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం క్వాడ్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, సో బై జాయినింగ్ ద క్వాడ్ వీఆర్ ఏబుల్ టు సెక్యూర్ ద మ్యారిటైమ్ ట్రేడ్ అండ్ వీ కెన్ ఏబుల్ టు ట్రేడ్. ఓకే, సో ఒక ఫ్లాలెస్ ట్రేడ్ అనేది జరుగుతుంది. దీంతో పాటు సీమ్లెస్ ఎనర్జీ ఫ్లో అనేది కూడా ఇండియాకు వచ్చేటువంటి అవకాశం మనకి దీని ద్వారా దక్కుతుంది. ఓకేనా? సో నౌ లెట్ us see about the quad in evolving geopolitical landscape. ఓకే, ఏ విధంగా క్వాడ్ ద్వారా మనం జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ని ఏ విధంగా ఎవాల్వ్ చేస్తామనేటువంటి విషయాన్ని చూసినట్టయితే, సో ఫస్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఆర్మ్స్ రేస్. ఓకే, సో చైనా ఈజ్ ఎస్పెషలీ ఎన్కౌంటరింగ్ ద ఇండియా ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మేనర్. ఓకే, సో చైనా ఏం చేస్తుందమ్మా? సో చైనా ఈజ్ ఎక్స్కలేటింగ్ ద మిలిటరీ ఎక్స్పెండిచర్. దీనివల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ టెన్షన్స్ ఆన్ ద ఇండియా. సో ఇండియా మీద టెన్షన్స్ క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజన్లో ఉన్నటువంటి దేశాల మీద కూడా ఇది చాలా ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందమ్మా? ఇట్ విల్ ఏబుల్ టు ఫ్యూయల్ ద ఆర్మ్స్ రేస్. ఓకే, సో ఆర్మ్స్ రేస్ అనేది ఫ్యూయల్ చేస్తుంది. దీని ద్వారా రీజన్ అంతా కూడా స్టెబిలిటీని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇట్ విల్ ఎఫెక్ట్ ద ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ ద పీస్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ ఆల్ ద రీజియన్స్ అనమాట. ఓకే, ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద ఎఫర్ట్స్ టు కౌంటర్ ద చైనా. సో ఖచ్చితంగా చైనాని కౌంటర్ చేయాలంటే వీ నీడ్ ఏ బిగ్ గ్రూపింగ్ లైక్ క్వాడ్. ఓకే, క్వాడ్ ద్వారానే మనం ఒక పొటెన్షియల్ ఆర్మ్స్ రేస్ని మనం ఫ్యూయల్ చేయకుండా చైనా యొక్క అగ్రెషన్ని, చైనా యొక్క మోడర్నైజేషన్ని, ఓకే, సో ఏ విధంగా మోడర్నైజ్ చేస్తుంది తన మిలిటరీని అనేటువంటి వాటిని కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ, సో వీటిని ఎట్లా ఆపాలి అనుకుంటే ఖచ్చితంగా దానికి ఓన్లీ ఆన్సర్ ఏంటమ్మా? దట్ ఈస్ ద క్వాడ్ గ్రూపింగ్. ఓకే, కమింగ్ టు ద సెకండ్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ ఫార్మల్ స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పటిదాకా మనకి ఎటువంటి ఫార్మల్ గ్రూపింగ్స్ అనేవి లేకపోవడం వల్ల సో చైనా ఈస్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ అంబిషియస్ థింగ్స్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది? క్రైసిస్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. సో వితౌట్ ఏ ఫార్మల్ అలయన్స్ స్ట్రక్చర్ క్వాడ్ కమిట్మెంట్స్ విల్ బీ వెరీ వెరీ డిఫికల్ట్ టు డీల్. ఓకే, ఖచ్చితంగా ఈ 4 దేశాలు ఉన్నాయో సో చాలా జాగ్రత్తగా ఒక ఫార్మలైజ్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఫార్మలైజ్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల క్వాడ్కి ఉన్నటువంటి ఒక మేజర్ వీక్నెస్గా, మేజర్ డ్రాబ్యాక్గా, మేజర్ ఛాలెంజ్గా మనం ఇక్కడ చెప్పచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద క్వాడ్ గ్రూపింగ్. సో బ్యాలెన్సింగ్ ద క్వాడ్ ఎంగేజ్మెంట్స్ విత్ స్టేబుల్ రిలేషన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వాడ్ని మనం ఏ విధంగా స్టేబుల్గా ఉంచాలంటే సో వీ హ్యావ్ టు టేక్ దిస్ క్వాడ్ గ్రూపింగ్ విత్ అదర్ మల్టీలేటరల్ ఫోరమ్స్ లైక్ బ్రిక్స్ కానివ్వండి. సో బ్రిక్స్లో కూడా మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెవలపింగ్ నేషన్స్ గ్రూపింగ్గా ఇది చెప్పచ్చు. ఓకే, సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి దేశాలన్నీ కూడా బ్రిక్స్ ఫోరంలో ఉన్నాయి. సో దీని ద్వారా ఎస్పెషలీ మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్ ద్వారా, ఓకే, అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీంట్లో కూడా సో ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్, పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఎ మెంబర్. ఓకే, సో రష్యా కూడా ఉంటుంది, చైనా కూడా ఉంటుంది. ఇట్లాంటి డిప్లొమాటిక్ కాంప్లెక్సిటీస్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా వెరీ సూక్ష్మంగా మనం డీల్ చేసుకోవాలి. బికాస్ ఇన్ ఎవ్రీ ప్లాట్ఫామ్ చైనా ఇస్ ద మెంబర్. ఖచ్చితంగా మనం సో బ్రిక్స్లో కానివ్వండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానివ్వండి, వీటిల్లో కూడా చైనాని ఏ విధంగా ఆపగలగాలి అనేటువంటి విషయం మీద కూడా మనం ఖచ్చితంగా చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తున్నాము. సో క్వాడ్ షుడ్ బీ ద ఫార్మిడబుల్ ఆన్సర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ బి ద తైవాన్ ఇష్యూ. సో తైవాన్ ఇష్యూ తీసుకున్నట్టయితే సో చైనా ఇస్ వెరీ వెరీ ఫార్మిడబుల్ విత్ ద తైవాన్. ఓకే, సో దే వాంటెడ్ టు మర్జ్ ద తైవాన్ విత్ ద మెయిన్ల్యాండ్. ఓకే, సో డిఫరింగ్ ద డిప్లొమాటిక్ స్టాన్సెస్ ఇన్ తైవాన్ విత్ ఇన్ ద క్వాడ్ ఈజ్ ఎస్పెషలీ కాంప్లికేటింగ్ ద యూనిఫైడ్ రెస్పాన్సెస్. ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా ఒక యూనిఫైడ్ ఆబ్జెక్టివ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వల్ల ఏమవుతుందమ్మా? సో ద క్వాడ్ విల్ బీ వీకెండ్. సో దీనివల్ల ఏమవుతుంది? చైనాకి ఇది ఒక పెద్ద ఎసెట్గా వరంగా మారేటువంటి అవకాశం ఉంది. సో డిఫరెంట్ డిప్లొమాటిక్ స్టాన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉండకూడదు. సో వెన్ యూఆర్ ఫార్మింగ్ ద వన్ గ్రూప్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద కామన్ ఆబ్జెక్టివ్స్. ఖచ్చితంగా కామన్ ఆబ్జెక్టివ్స్ ద్వారానే, కామన్ ఎజెండా ద్వారానే మీరు బలమైనటువంటి చైనాని చెక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదర్ దాన్ దట్ వీ కెనాట్ డీల్ ద చైనా ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. ఓకే, సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే so this quad grouping is especially very very important as of now for India to delicately balance the region of Indo-Pacific. ఓకే, సో ఇండో-పసిఫిక్ రీజియన్ని మనం చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలనుకున్నప్పుడు చైనాని ఏ విధంగా చెక్ చేయాలనేటువంటి ఒక ప్రశ్న మనకు ఇప్పటి నుంచో ఉండిపోయింది. సో దానికి ఒక అద్భుతమైనటువంటి ఆన్సర్గా మనకి క్వాడ్ గ్రూపింగ్ అనేది ఉండబోతుంది.
ఓకే, త్రూ ద డిప్లొమాటిక్ ఛానల్స్ కానివ్వండి, వీ కెన్ ఏబుల్ టు స్ట్రెంగ్తన్ ద క్వాడ్. ఓకే, దీని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, మా ఒక కాంప్రహెన్సివ్ నేషనల్ క్యాపబిలిటీస్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ ఎకనామిక్ పర్స్పెక్టివ్లో మనం గ్రో అవ్వచ్చు, టెక్నాలజికల్గా ఎస్పెషలీ దెర్ ఇస్ ఏ ఇంపార్టెంట్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ కానివ్వండి, ఓకే, అదేవిధంగా జపాన్ కానివ్వండి, వీళ్ళ వల్ల మనకి ఏమవుతుందన్నమాట, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. దీంతోపాటు మనకు మిలిటరీని కూడా చాలా వరకు బూస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటు రెగ్యులర్ మలబార్ ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదా ఈ యొక్క క్వాడ్ గ్రూపింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా చైనా గుండెల్లో మనం కొంత మేరకు ఒక భయాన్ని అయితే సృష్టించగలుగుతాము. దీని ద్వారా చైనా యొక్క అగ్రెసివ్ పాలసీని మనం చాలా మేరకు ఆపేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇండియా హ్యాస్ టు థింక్ అబౌట్ ద స్ట్రాటజిక్ అటానమీ, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అండ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రేడ్ ఇన్ దిస్ రీజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ మూడు కనుక మనకు దక్కినట్టయితే ఓకే, ఆబ్వియస్లీ ఇండియా విల్ బీ వెరీ అహెడ్ ఇన్ ద కమింగ్ డేస్ విత్ ద క్వాడ్ గ్రూపింగ్. ఓకే, సో ఈ విధంగా మనం కన్క్లూషన్ అయితే 3 to 4 లైన్స్ ఇద్దాం. దట్ విల్ బీ ఎనఫ్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, అర్థమైందమ్మా? మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఓకే, అదేవిధంగా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.